రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జనసేన పోటీ చేస్తోందని గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షులు రాజలింగం చెప్పారు. సిద్దిపేటలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. అంతకుముందు పలువురు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరగా వారికి రాజలింగం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ కు రెండు కండ్లని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మీద పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభిమానం ఉంటుందని రాజలింగం చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా కొండగట్టును ఈరోజు వరకు పట్టించుకున్న దాఖలు లేదు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రెండు రాష్ట్రాలను రెండు కళ్ళగా భావించి ఈరోజు కొండగట్టులోని వారు మొన్న వచ్చి 35,19 లక్షలతోటి కార్యక్రమాన్ని చేపట్టి శంకుస్థాపన చేయడం మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క రాజకీయం పరంగా కాదు, తెలుగు రాష్ట్రాలు అంటే వారికి అపారమైన గౌరవంతో రెండు రాష్ట్రాలను సమానంగా చూసేటటువంటి వ్యక్తి. భారతదేశం చరిత్రలోనే అలాంటి వ్యక్తి ఎక్కడ నీతి నిజాయితీగా చేసే నాయకుడు ఈరోజు వరకు లేరు. అందరూ అంటే రాజకీయంగా వచ్చి ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక ఎంపీ గెలిచి డబ్బులు కూడబెట్టుకొని వారి కుటుంబాలను వాళ్ళ కుటుంబాలను రాజకీయాల్లో తీసుకొస్తారు. కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏదైతే వారి సొంత డబ్బును కూడా గతంలో అక్కడ కోట్లాది రూపాయలు అక్కడ ఏపీలో రైతులకు పంచడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, మనమంతా చూసాము. అందులో భాగమే రాబోయే ఈ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రధాన పార్టీలతో పాటు మా ప్రక్రియ ప్రతి ఎన్నికలలో పోటీ చేయబోతుంది. అందులో భాగమే ఈరోజు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ప్రెస్ మీట్ కార్యక్రమం